ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రతి మండలంలో రోడ్లు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, అలాగే పారిశ్రామిక ప్రగతి అయితేనేమి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని అన్ని విధాల డెవలప్ చేసేదానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా అమరావతికి వచ్చి రీకన్స్ట్రక్షన్మెంట్ అంటే మళ్ళీ అమరావతిని రాజధానిగా త్వరగా పూర్తి చేయాలనే ధ్యేయంతో ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం అభివృద్ధికి సహకరించాల్సిన పోయి అమరావతి రైతులనైతేనేమి, అమరావతి ప్రజలను తీవ్ర స్థాయిలో కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదు. మీ వ్యాఖ్యలను మీరే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎట్లంటే అట్లా మాట్లాడితే ఇప్పుడు 11 సీట్లన్నా వచ్చినాయి, పూర్తిగా డిపాజిట్లే గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి మళ్ళీ మీరు పునరాలోచించుకోవాలని చెప్పి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగమే. ఈ రాష్ట్ర ప్రజలను మనము కించపరుచుకుంటే బయట వాళ్ళు ఎట్లా వచ్చి ఇక్కడ పారిశ్రామిక ప్రగతిని అయితేనేమి మిగతా ఎట్లా డెవలప్ చేస్తారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్ష నేత ప్రతిపక్ష హోదాగా లేదు, కానీ మేము ప్రతిపక్షం భావిస్తున్నాము. ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి ఆ దైవం ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.